తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. పరమశివుడు దక్షిణామూర్తిగా అవతరించి సనక సనందనాది మహర్షులకు జ్ఞానాన్ని బోధించినాడు అనేటువంటి అనేక విషయములను మనం గత వీడియోలో తెలుసుకుని ఉన్నాం. మరి పరమశివుడు దక్షిణామూర్తి అవతారంలో దక్షిణ అభిముఖుడే ఎందుకై ఉన్నాడు, వేరొక దిక్కు వైపు ఎందుకు చూడట్లేదు అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్షిణాభిముఖుడై వటవృక్షం కింద దర్శనమిచ్చినాడు సనక సనందనాది మహర్షులకు. ఎందుకు దక్షిణాభిముఖుడయ్యాడంటే ఉత్తరాభిముఖులైనటువంటి జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే అంటుంది శాస్త్రం. వారెందుకు ఉత్తరాభిముఖులై ఉన్నారు అంటే, అసలు ఈ ఉత్తర దక్షిణాలు తూర్పు పడమరల యొక్క విషయాన్ని తెలుసుకుంటే, వీటి ఆంతర్యాన్ని తెలుసుకుంటే అసలు పీఠముడి అనేది మనకు విడిపడుతుంది. ప్రతి మానవుడు కూడా బుద్ధి కలిగి ఉంటాడు కదా. అయితే ఆ బుద్ధిలోని తెలివి అందరికీ ఒకే రకంగా ఉండదు, వారి ప్రవర్తన ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్ధిలో ఎటువంటి లక్ష్యం ఉందో వారి నడక, వారి ప్రయాణం కూడా ఆ లక్ష్యం వైపుగానే సాగుతుంది. వారి వారి నడతలను పట్టి మానవులను 4 విధాలుగా విభజించింది శాస్త్రం. కొందరు తమ తమ పూర్వోత్తరాలను అంటే వంశ చరిత్రను, పూర్వీకుల గొప్పతనాన్ని, జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటారు. నేను అప్పట్లో అంత గొప్పవారిమండి అని మురిసిపోతూ ఉంటారు, అందులోనే జీవిస్తూ ఉంటారు. వీరు భవిష్యత్తు వైపు ఎక్కువగా ఆలోచించరు. వీరిని పూర్వాభిముఖులు అంటారు. అంటే తూర్పు దిక్కుకు తిరిగిన వారు. అంటే తాత ముత్తాతల యొక్క పరంపరను కొనసాగిస్తూ కొత్తదంటూ తీసుకోకుండా ముందుగా ఉన్నటువంటి పరంపరని యథాతథంగా స్వీకరించి నడిచే వారిని పూర్వాభిముఖులు అంటారు. మరికొందరు మానవులు తమ భవిష్యత్తును గురించి ఊహించుకుంటూ రాబోయే వాటి కోసం ఎదురుతన్నులు చూస్తూ ఎప్పుడు జరగబోయే వాటి గురించే ఆలోచిస్తుంటారు. వీరును పశ్చిమాభిముఖులు అంటారు. అంటే పడమర దిక్కుకు తిరిగిన, అంటే ఏదో కొత్త కొత్త పోకడలు చూస్తూ ఉంటారు. వీరు భవిష్యత్తు ట్రెండ్స్ ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడిని అంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పశ్చిమాభిముఖులు అన్నమాట. పశ్చిమాభిముఖులు అంటారు. అదేవిధంగా చాలామంది ప్రపంచ ప్రమేయాలతో ఇరుక్కుపోతూ ఉంటారు. జీవితము, ప్రపంచము, సుఖము, భోగము, సంపాదన అనుభవించడము, ఇందులోనే కూరుకొని పోతుంటారు. ఇంకొక విషయం ఉండదు వారికి. ఉద్యోగము, ఇంటికి వచ్చి తినడం, పడుకోవడం, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చి తినడం, మళ్ళీ పడుకోవడం. ఇంతకు మించి వేరొక విషయంతో, అంటే ప్రపంచంలోని జరిగేటువంటి వేరొక విషయంతో, ఆధ్యాత్మికతే కానివ్వండి, వేరొక విషయమే ఏదైనా సరే దానితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. కేవలం వారి కుటుంబము, వారి యొక్క కుమారుడు, వారి 4 కుటుంబం, వారు బాగుంటే చాలు అనేటువంటి తత్వంతో ఉంటారు. అంటే ఇది ఒక బంధనంలో ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. దీనిని దక్షిణాభిముఖులు కూరుకుపోయి ఉన్నారన్నమాట. సంసారం అనేటువంటి సాగరంలో పూర్తిగా ఆ రాగద్వేషాలలో లీనమైపోయిన వారిని దక్షిణాభిముఖులు అంటారన్నమాట. ఇంకా చాలా కొద్ది మంది ఉంటారు ఈ తత్వం ఉన్నవారు. పూర్వజన్మలో ఎంతో పుణ్యం, కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉండాలి. అది కూడా దానివల్ల పెద్దల యొక్క మహాత్ముల యొక్క సేవ చేసిన కారణంగా, గురు సేవ చేసిన కారణంగా, పెద్దల అనుగ్రహం లభించిన కారణంగా, యతి సేవ చేసిన కారణంగా, యతి అనుగ్రహం లభించిన కారణంగా, ఉపాసనా బలంతో అయితే ఏదైతే ఏమిటి సంసార జనన మరణ దుఃఖాల నుండి తరించి ముక్తులు కావాలి అని కోరుకుంటారు. వీరిని ఉత్తరాభిముఖులు అంటారు. తరించిపోవాలి, పైకి పోవాలి, ఈశ్వరునిలోనే కలవాలి అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ 4 రకాలైనటువంటి మార్గాలలో ప్రయాణించే మానవుల యొక్క స్థితిని తెలియజేసేవి 4 దిక్కులు. ఇందులో ఈ 4వ దిక్కులో ఉన్నటువంటి వారు ఉత్తరాభిముఖులైన వారు వారికి జ్ఞానాన్ని ప్రసాదించి వారిని తరింపజేయడం కోసం, అంటే పూర్ణమైనటువంటి మోక్షాన్ని కలగజేయడం కోసము పూర్తిగా సంసారంలో కూరుకొని పోయి ఉన్నారు దక్షిణాభిముఖులు. వాడికి కాస్త దైవస్పృహ అనేది కలిగించడం కోసము స్వామి దక్షిణాభిముఖుడై ఉన్నాడు. అదనమాట. దక్షిణాభిముఖుడై ఉండడం వలన వీడికి కాస్త ఈ సంసారంలో కూరుకొని పోయి ఉన్నవాడు కాస్త తరింపబడతాడు. పూర్తిగా ఉత్తరాభిముఖులై, అంటే పూర్ణంగా మోక్షం పొందాలనుకునే వారికి పూర్ణ జ్ఞానము అనేది లభించడం జరుగుతుంది. పూర్ణ మోక్షము పొందాలనుకునే సనక సనందన సనత్ సుజాతులు వారికి దర్శనం ఇవ్వాలి కాబట్టి పరమాత్మ ఆ దక్షిణామూర్తి రూపంలో
దక్షిణాభిముఖుడై కనపడడం జరిగింది. ఇందులో గూడా పూర్వాభిముఖులైన వారు అంటే తూర్పు ముఖం చూసేవారు పూర్వాచారాలను పాటిస్తూ ఉంటారు కాబట్టి వారు తరిస్తారు ఎలాగోలా. ఆ ఆచారాలు తరింపజేస్తాయి. రెండవ వారు ఈ యొక్క ప ప పశ్చిమ దిక్కు వెస్టర్న్ కల్చర్ అంటారు గదా! వెస్టర్న్ కల్చర్ వాడెన్నటికీ బాగుపడడు. వాడికి ఏది గూడా స్థిరత్వం ఉండదు కాబట్టి వాడిని వదిలేస్తాడు పరమాత్మ. ఏం చేస్తాడండి దూరంగా పోయిన వాడిని ఏం చేస్తాడు? ఎవడేం చేయలేడు. వాడే ఎన్నటికో తెలుసుకొని వెనక్కొస్తే వస్తాడు. లేకుంటే వాడి కర్మ. ఇక ఈ ఇద్దరిని తరింపజేయడం కోసం దక్షిణామూర్తి ఆ రూపంలో ఆ ముఖంగా అవతరించడం జరిగినది. కాబట్టి మన ఇంట్లో గూడా దక్షిణ అభిముఖంగా అంటే దక్షిణం వైపు స్వామివారు చూసే విధంగా అంటే మనం ఉత్తరం గోడకు పటాన్ని పెట్టి దక్షిణం వైపు చూసే విధంగా మనం స్వామివారిని చూస్తూ ఉత్తరం వైపు గోడకు మనం చూసే విధంగా పటాన్ని పెట్టుకొని రోజు ఒక 10 నిమిషాలు దక్షిణామూర్తి స్వామివారిని ధ్యానం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయి. ఎంతో జ్ఞానము, ధనం ఒకటి ఏమిటండి దక్షిణామూర్తి స్వామివారు ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి ఆ స్వామిని ధ్యానించండి. యొక్క స్వామి అనుగ్రహంతో సమస్తమైనటువంటి శుభాలను పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అప్పుడు మాత్రమే ఈ వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. ఎక్కువ మంది ఈ వీడియో చూసేటువంటి అవకాశం ఉంటుంది. మన ఛానల్లోని మిగతా వీడియోలు కూడా చూసి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.